అబద్ధాల ప్రచారం ద్వారా ఏం సాధిస్తారు? మెడికల్ కళాశాలలు జగన్ టైంలో 17 ఒకటే పెట్టారా? 4 కాదు అప్పుడు ప్రారంభమైనాయి. 4 ప్రారంభమై క్లాసులు కూడా బిగినాయి కదా. అట్లాగే ఇంకొకటి 50 మందికి ఓకే అయింది. ఈ ప్రభుత్వం వచ్చే క్లాసులు బిగినాయి. తర్వాతన పులివెందులకు కూడా 50 ఓకే అయితే వద్దని చెప్పింది ఈ ప్రభుత్వమే కదా. ఇంకోటి పీపీపీ అంటే ప్రభుత్వపు ఆజిమాయిషి ఉంటుందా? ఎస్, ప్రైవేట్ కళాశాల మీద ప్రభుత్వ ఆజిమాయిషి ఉండదా? ప్రభుత్వము ఇక్కడ మీరు చెప్పండి, ఒకటే చెప్పండి. ఓకే, మెయింటెనెన్స్ ప్రభుత్వానికి కాకపోతే ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నాం, కాలేజీలు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పండి. ఫీజులు చెప్పండి. ముందు డొనేషన్స్ ఉండవు ఈ పీపీపీ కాలేజీల్లో చెప్పండి. ఆ మొక్క డొనేషన్స్ తీసుకోరు, ఎలాంటి అడిషనల్ ఫీజులు ఉండవు. 15 లక్షల రూపాయల ఫీజు 15,000 రూపాయలు ఉంటుంది ఫీజు ఒకటి. ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులే ఈ 10 కాలేజీల్లో కూడా ఉంటాయి. కేవలం మెయింటెనెన్స్ కోసమే ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నాం. ఆ మొక్క చెప్పండి. ప్రైవేట్ కళాశాలకు మళ్ళీ ఫీజులు వసూలు చెయ్యమని చెప్పండి. అప్పుడు మీరు పీపీపీ కాదు, జెడ్పీపీ, ఏబీపీ, బీపీపీ ఏమైనా పేరు పెట్టుకోండి, ఎవ్వడు కాదండి. కానీ ప్రభుత్వం చేతిలో ఉంటే మెడికల్ కళాశాలలు ప్రజలకి ఫీజులు తక్కువ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో దోపిడీ ఫీజుల రూపంలోనే కాదు, అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇతర డొనేషన్స్ వాటికి దారుణంగా ఉంటాయి. ఒకటి మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి? వాటినన్నింటి ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి జగన్ అందులో 50% సీట్లయ్యో మేనేజ్మెంట్ కోటా కింద పెట్టాడు, అది కూడా తీసేస్తామని చెప్పామా లేదా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇంకోటి, ప్రారంభమైన కాలేజీల గురించి కూడా అబద్ధం చెప్పుకోవాల్సిన కారణం ఏంటి? 5,000 సీట్లు బాబు గారి టైంలో వచ్చినాయి, లేకపోతే 20 కాలేజీలు వచ్చినాయి, 30 కాలేజీలు. ఎవరు ఇదంతా? ఏంది ఇది? పదే అబద్ధాన్ని చెప్తే నేను ఆ తర్వాత నా కామెంట్లు చూస్తే అర్థమైంది, చాలామందికి తెలియవు ఇవి. తెలియవు కాబట్టి వాళ్ళు ఏంటి కోపంతో మాట్లాడుతున్నాడు. జగన్ టైంలో తెచ్చిన వాటిని ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి రాష్ట్రంలో? తెలంగాణలో ఈ దరిద్రం లేదే. అక్కడ మొత్తం ప్రతి జిల్లాకి పెట్టుకున్నారే కాలేజీ, అక్కడ ఇట్లా పీపీపీకి పోలేదే. ఎందుకని? వాళ్ళకి జాతకాకనా? ఇక్కడ పీపీపీ అంటే దాదాపుగా ఇప్పుడు ఒక కాలేజీకి భూమి ప్రభుత్వం కొనేసింది, లక్షల రూపాయలు పోసుకునింది, ఇప్పుడు అది కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీల యొక్క టోటల్ సంపద 1,00,000 కోట్లు. ఇందులో ఇప్పుడు 4 ఆల్రెడీ ప్రారంభించిన పోను ఉన్నటువంటి మిగతా 12 కాలేజీల కాస్టే ఇవాళ రోజున 70,000 కోట్లు ఉంటుంది ఆస్తి. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి మ్యాక్సిమం ఒక 5,000 కోట్లు 8,000 కోట్లు అయి ఉంటుంది. 8,000 కోట్ల సంపద ఇప్పుడు 70,000 కోట్లు ఈ 5 ఏళ్లలో అయిపోయింది. అది తీసుకెళ్ళి ప్రైవేటుడికి ఇచ్చేది ఏంది? 100 రూపాయలకి ఏడాదికి ఇచ్చుకునేది ఏంది? ఇంకోటి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రి జగన్ చేసింది. ఇందులో జగన్ తిట్టుకోండి, మీరు జగన్ని పొడి చేస్తారా, చంపేస్తారా, ఏమైనా చేసుకోండి. ఒక అద్భుతమైన ఆలోచన చేసుకొచ్చాడు. మెడికల్ కళాశాలలు ప్రతి చోట తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ బడ్డను తగ్గించుకోండి. మనం తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అని చెప్పి మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు పోస్తాం. ఆరోగ్యశ్రీని నిదానంగా కొన్ని హాస్పిటల్కి పరిమితం చేయడం, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటళ్ళు కొన్నిటికి పరిమితం చేసేసి అక్కడున్న గవర్నమెంట్ డాక్టర్లే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్లు చేసి వస్తున్నారు. వాళ్ళు 1,000 రూపాయలు 2,000 3,000 5,000 ఇస్తారు చేతికి. అదేదో ప్రభుత్వం ఇస్తుంది. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే డబ్బు రొటేషన్ అవుతుంది, డాక్టర్లు బాగుపడతారు, అలాగే ఆసుపత్రులు బాగుపడతాయి. ఈ వచ్చేటటువంటి డబ్బులతో ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ఆ మెయింటెనెన్స్తో ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా నడుపుకోవచ్చు. అందరికీ అద్భుతమైన సదుపాయాలు కల్పించు. ఇప్పుడు డయాగ్నోసిస్ సెంటర్లు అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు డయాగ్నోసిస్కి దోల తీరిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. చేతనైతే వీలైతే ఇంకొక పని చేయండి. ఈ మెడికల్ కళాశాలలు మన దగ్గర అట్టి పెట్టుకోవడంతో పాటు నేను చెప్పినట్టు ఆరోగ్యశ్రీ వీటికి అనుసంధానం చేసుకురండి. దాంతోపాటు డయాగ్నోసిస్ ఉచితంగా పెట్టండి. ప్రతి నియోజకవర్గానికి 2 డయాగ్నోసిస్ సెంటర్లు ఉచితంగా పెట్టండి. లేదు 30% డబ్బులకి పెట్టండి. ఇప్పుడు సిటీ స్కాన్ 1,000 రూపాయలు అవుతుంది. ప్రభుత్వ సిటీ స్కాన్ సెంటర్లో అయితే కనుక 30 రూపాయలు, 300 పెట్టండి. అట్లాగే ఎంఆర్ఐ స్కాన్ 10,000 అవుతుంది, ఇక్కడ 3,000కి పెట్టండి. మీ పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, మీ పేరు గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మంచి చెయ్యండి సమాజానికి, అబద్ధాలతో బ్రతికేయద్దు.